విజయవాడలో వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులను ఆదుకునే వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. దీంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు తీస్తోంది. మరోవైపు ఉన్నతాధికారులు వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు రావాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుడమేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదని చంద్రబాబు తెలిపారు. పాలు, ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్లను వెంటనే అన్ని ప్రాంతాల నుంచి తెప్పించాలని అధికారులను ఆదేశించారు. 1,00,000 మందికి ఆహారం సరిపోయేలా సరఫరా చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణమే తెప్పించాలని సూచించారు. బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బాధితుడు సాయం అందించాలని, అలాగే సాయంలో 2 గంటలకు మార్పు కనిపించాలన్నారు. అక్షయ పాత్ర నుంచి సరఫరా చేయగలిగిన ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలన్నారు. ఖర్చు గురించి ఆలోచన చేయొద్దని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ నగర శివార్లలోని ఓ బిల్డింగ్ లో 17 మంది చిక్కుకుపోయారు. గత 2 రోజుల నుంచి తమకు మంచినీళ్లు లేవని బాధితులు ఫోన్లో తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర శివార్లలో భారీగా వరద నీరు చేరింది. వరద ప్రవాహం పెరగడంతో ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి వెనక్కి వెళ్లిపోయారంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమను రక్షించాలని బాధితులు వేడుకుంటున్నారు.